మిరప రైతులందరికీ నమస్కారం. ఈరోజు మనం జుమ్మల్దిన గ్రామంలో ఉన్నాం. ఇది కోసింగ్ మండలం కింద వస్తుంది. ఇక్కడ మెయిన్ గా మనం సూపర్ డీలక్స్ డబ్బీ వెరైటీ మిరపకాయలు పండిస్తున్నాం. ఈ సంవత్సరం రేటు బాగుండడం వల్ల కోత తెంపిన తర్వాత కూడా ఎరువులు వాడుతున్నారు రైతులు. అలాగే 2 కోతలు తెంపిన తర్వాత మన ఎంటెక్ అనేది వాడడం జరిగింది వీరేష్ అన్న జుమ్మల్దిన గ్రామంలో. 2 కోతలు తెంపిన తర్వాత కూడా తోట అనేది ఇట్లుంది. ఇప్పుడు కూడా ఇంకో 20 క్వింటాల వరకు తెంపుతాడన్న. అన్న మీ మాటల్లోనే చెప్పండి, ఎంటెక్ రిజల్ట్ ఎట్లుంది? బాగుంది సార్. మీరు ఎప్పుడు వాడినారు? 2 కోతలు తెంపిన తర్వాత 90 రోజులు అయింది సార్ వేసి. 90 రోజులు పైన వేసినా కూడా 2 కటింగ్లు అంతకు ముందు వేసిన గ్రానవల్స్ ఇంత రిజల్ట్ ఏం చూపలేదు. వేసిన తర్వాత బాగా చూపించారు. ఇవల్ల కాయలు కొత్త పూత అంతా చాలా గ్రామాలు చేసి రెండు కోతలు తెంపిన తర్వాత ఈ కాయలు అదే ఇంకా కొత్త కాయ మొత్తం వచ్చింది. కొత్త కాయ 2 కోతలు అప్పుడు 12 క్వింటాలు అమ్మినాము. మరి 12-13 క్వింటాలు అయితే అప్పుడే తెంపినాము. 2 కటింగ్ అమ్మాల గురువారం అమ్మాల. మరి 3వ కటింగ్ రేపు సోమవారం సోమవారం తెంపుతాం. వచ్చే సోమవారం మరి ఇంకా నాకు తెలిసి 3 కటింగ్లు పడతాయి. 3 కటింగ్లు గ్యారెంటీ పడుతుంది సార్. అదే 3 లేకనా 2 గ్యారెంటీ అంతా 20 క్వింటాల సేనాయిపోయే లోపలే. అదేనా ఇప్పుడు ముఖ్యంగా మనం ఏం చూస్తున్నాం అంటే 28-29 వేలు పోతుంది సూపర్ డీలక్స్. ముఖ్యంగా ఏంటంటే కోత్ తెంపిన తర్వాత చిగురు రావడం బాగా కష్టమైతుంది. కష్టం కాదు సార్, దాని చాలా రిస్క్ వచ్చిపోయింది. అలాంటి పరిస్థితుల్లో 10 కేజీలు ఎంటెక్ 25 కేజీలు వేసిన 2.5 ఎకరాలకి 25 కేజీలు. 1 ఎకరా 80-90 సెంట్ల సార్ పొలము. 20 చెప్పిన తక్కువ ఒక్కసారి వేసిన బ్యాగ్ వేసిన. అదేలేండి, మేము 10 కేజీలు చెప్పాం, మీరు 25 కేజీలు వేసారు. నా ప్రేమ వేసిన అంతే. అదేలేండి, 25 కేజీలు వాడాడు. దాదాపు 1 ఎకరా 90 సెంట్లకు. రైతులందరికి చెప్పేది ఒకటే, రైతులందరికి చెప్పేది ఒకటే, ఇప్పుడున్న రేట్లకు మీకు కంపల్సరీ